నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు వరుసగా మరణిస్తుంటే, మరోపక్క ఆయన వర్ధంతి రోజు ఆయన కుమార్తె సునీత ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్ యాదవ్ అనే వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని, తనను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక ముఖ్యంగా ఒక సినిమాలో తన తల్లిని క్రూరంగా చూపించారంటూ ఆయన 5గురిపై కేసు పెట్టారు. అయితే అందులో ఒకళ్ళు అరెస్ట్ కూడా జరిగినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదే కేసులో సునీత మళ్ళీ సిబిఐ మీద తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. అసలు ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతుంది, మరి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి సార్, వివేక హత్య కేసులో రోజుకొక న్యూస్ బయటకు వస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు చూసిన సాక్షులు చనిపోతున్నారు, ఇటు సిబిఐ స్పందించట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో సునీత భావోద్వేగానికి గురవటం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్ యాదవ్ బయటకు వచ్చి తనకు ప్రాణహాని ఉంది అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఇది ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందంటారు? దీని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుందంట? మొత్తం తెర ముందర ఉన్న వాళ్ళకి అంటే సాక్షులు పోతున్నారు. ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరికి ప్రాణభయంతో అతను కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చిన సునీల్ యాదవ్ కూడా తన మీద దాడులు జరుగుతాయని భయంతో ఉన్నాడు. ఈ మొత్తానికి కారణమైన వ్యక్తి ఫ్రీగా స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నాడు. వీళ్ళకి రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావటం వల్ల, రాజకీయంగా పలుకుబడితో పాటు బాగా డబ్బులు ఉండటం వల్ల, అంటే అత్యధిక ధనవంతులు కావటం వల్ల, మొత్తం దేశంలోనే అత్యధిక ధనవంతులు కావటం వల్ల, వీటన్నిటితో పాటు క్రిమినల్స్ కావటం వల్ల, సహజంగా వీళ్ళు క్రిమినల్స్ అంటే వీళ్ళు స్వతహాగా నేరస్తులు, పుట్టుకతోటే నేరస్తులు. ఈ మాట చెప్పడానికి నేనేమి మొహడపడాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాక్షనిస్టు మెంటాలిటీ తోటి, ఈ నేరపూరితమైన మనస్తత్వంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు అంతే. వీళ్ళకి ఉగ్గుపాలతోటే ఆ క్రిమినాలజీని నూరిపోస్తారు వీళ్ళకి. అందుకని వీళ్ళ బ్రెయిన్స్ అన్నీ కూడా క్రిమినల్ యాటిట్యూడ్ తోటే నిండిపోయి ఉంటాయి. అందుకనే మనం చూస్తున్నాం కదా, వాళ్ళని చూడండి. వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ అందగాళ్ళు, అందంగా నవ్వుతూ ఉంటారు. మొత్తం అప్పుడే ఒక మర్డర్ చేసి మొత్తం ఆ చేతులు కడుక్కొని బయటకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని నవ్వుతూ ఉంటారనమాట. నవ్వుతూ ఉన్న ఫేస్ని చూసి మోసపోతే ప్రజలందరూ కూడా వాళ్ళకి రక్తం పడుతుంది. అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పటికే చాలామందికి ఇది అనుభవంలోకి వచ్చి ఉన్నది. అయినా సరే ఇంకా కొంతమంది ఈ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇంకా వీళ్ళని అభిమానిస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కోసం, వీళ్ళ డబ్బులకు ఆశపడి. చాలా తప్పు. వీళ్ళందరినీ కూడా సంఘ బహిష్కరణ చేయాలి. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పదవుల్లో ఉండి వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే ఇటువంటి పనులు. ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ఇప్పుడు మనం అంతకు ముందర మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వల్లభనేని వంశీ ఎట్లా ఇరుక్కున్నాడు? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేసి ఆ కేసులో 71వ ముద్ద నిందితుడిగా ఉన్నాడు. లేదు అసలు ఈ కేసు మొత్తం కొట్టేయించుకుందాం అనే ఉద్దేశంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని చిత్రహింసలు పాలు చేసి ఆ కేసులో A1 అయ్యాడు. అట్లాగే అంటే ఈ క్రిమినల్ బుర్రల గురించి చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఒక 5గురు సాక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయారు, టపా కట్టారు. ఒక అతను అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత 4 జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఆయన పోయాడు. ఇప్పుడు వాళ్ళు మొత్తం కేసు మొత్తాన్ని కొట్టేయించుకుందాం అన్న తపనతోటి ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరిని వేసేద్దామని
లేదు అందులో ఆ కేసులో అంటే అందులో మర్డర్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన సునీల్ యాదవ్ని కానీ వీళ్ళని వేసేస్తే చాప్టర్ క్లోజ్, కేసు క్లోజ్ చేసుకుందాం, అసలు మర్డర్ కేసు ఇంకా ఉండదు అన్న ఆతృతలో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు హత్య అని ఒక సినిమా తీశారు. హత్య అనే సినిమా తీయించారు వాళ్ళతోటి. వాళ్ళు తీసినోడు కూడా వైసీపీ లీడరే. మొత్తం అందులో ఈ మొత్తం అసలు వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి ఆ నలుగురే చేసినట్టు చూపిస్తున్నారు, వెనక కుట్ర ఉన్నట్టు చూపించట్లా. చూపించరనమాట. వెనక కుట్ర లేకుండా ఈ సునీల్ యాదవ్, దస్తగిరి వీళ్ళు చేస్తారా? వీళ్ళకేం సంబంధం? వీళ్ళు అసలు వివేకానంద రెడ్డిని ఎందుకు చంపుతారు? జనాల్ని నమ్మించాలి కదా. వివేకానంద రెడ్డిని చంపేంత కక్ష వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలు చంపాలన్న ఆలోచన వీళ్ళకి ఎట్లా వస్తుంది? దస్తగిరి అయితే ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా అక్కడ వివేకానంద రెడ్డి అంటే గుడ్ విల్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. అంటే మంచి, ఆయనకి వీళ్ళ మీద అభిమానం ఉంది, వీళ్ళకి ఉంది. వీళ్ళని కొన్ని డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని మర్డర్ చేయించారు. ఆ మర్డర్ ఈ విషయాలన్నీ దాచిపెట్టి ఈ నలుగురే వచ్చి ఆయన్ని చేసినట్టు, దీని వెనక ఎవడూ లేనట్టు ఒక అడ్డగోలు సినిమా ఒకటి తీశారు, హత్య అని పెట్టి. మరి హత్య అని సినిమా తీసేటప్పుడు గుండెపోటు ఎందుకు చెప్పించావు? ఇప్పుడు తెలిసిందని ఇక హత్య అని. హత్య సినిమా టైటిల్ పేరు, గుండెపోటు అని చెప్పినప్పుడు మరి గుండెపోటు అని పెట్టి ఉండాల్సింది సినిమా టైటిల్ పెట్టి. ఈ విధంగా వీళ్ళు సమాజం మొత్తాన్ని తప్పుదో పట్టించేంత ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, వీటన్నిటికి తోడు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు. వీళ్ళని సమాజం బహిష్కరించడం ఒకటి. రెండోది ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకొని ఈ క్రిమినల్ గ్యాంగులు, ఈ ముఠాలు, ఈ ప్యాబ్లో ఎస్కోబార్ లాంటి వ్యక్తులు, ఈ వ్యక్తుల్ని అడ్డుకోపోతే చాలా సమాజంలో దుష్ఫలితాలు చాలా వస్తాయి. అందుకని కూటమి ప్రభుత్వం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. రైట్ మేడం, ఇప్పుడు సిబిఐ తలుచుకుంటే ఈ కేసును ఛేదించడం పెద్ద సమస్య ఏమీ కాదు, కానీ సిబిఐలో ఆ మూమెంట్ అయితే లేదు. ఇప్పుడు తాజాగా మరి అందరూ కూడా సిబిఐ వైపే చూస్తున్నారు, అన్ని వేళ్ళు కూడా సిబిఐ వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆవిడ సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడ తెలంగాణ హైకోర్టులో సిబిఐ మీదనే పిటిషన్ వేసింది అంటున్నారు. సో ఈ పిటిషన్ తర్వాత అన్న మరి హైకోర్టు ఆదేశిస్తే ఈ కేసులో ఉన్న కదలికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సిబిఐ ఇప్పటికన్నా యాక్టివ్ అవ్వచ్చు అంటారా? ఏ విధంగా ఉండబోతుందండి? ముందు అసలు నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టు లేవాలి కదా సిబిఐ. సిబిఐ తలుచుకోలేదు కాబట్టి, సిబిఐ చేతులు కాళ్ళు కట్టేశారు కాబట్టి సిబిఐ గమనుంది. ఇప్పుడు మీకు ఇవాళ సునీల్ యాదవ్ ఏమన్నాడు? ఇవాళ అతని మీద ప్రయత్నం జరిగింది, అతన్ని వెంటబడి ఒక 5గురు, అందులో ఒక పవన్ అనేవాడిని ఇవాళ పట్టుకుని మొత్తానికి జైల్లో వేశారు. అతను సునీల్ యాదవ్ మొన్ననే చెప్పాడు ఆల్రెడీ ప్రెస్లో. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన వెంటనే ఏం చెప్పాడు? నేను అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి, కాకపోతే పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను ముందే చెప్తే నాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి నేను తర్వాత చెప్తాను అన్నాడు. అని నాకు ముందు సెక్యూరిటీ ఇవ్వండి, సెక్యూరిటీ ఇస్తే కానీ నేను మాట్లాడలేను, ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు, నేను కూడా అప్రూవర్గా మారుతాను, నేను అప్రూవర్గా మారితే నా ప్రాణాలకి ముప్పు ఉంటుంది కాబట్టి నాకు సరైన సెక్యూరిటీ కావాలి. దస్తగిరి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నా కళ్ళతో చూశాను. నేను 3 సంవత్సరాలు 3 నెలలు జైల్లో ఉన్నాను, 39 నెలలు మొత్తం ఉన్నప్పుడు నన్ను చాలా బెదిరించారు అందరూ. అక్కడ చాలా నేను ఎదుర్కొన్నాను. మా నాన్నగారు కృష్ణయ్య అనే ఆయన పోయినప్పుడు నేను బయటకు వద్దామనుకుంటే నన్ను తోటి ఖైదీలు రానివ్వలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తావు నువ్వు, అంత తొందర ఎందుకు పడుతున్నావు నువ్వు, రావద్దు అన్నారు. అంటే నేను బయటకు వస్తే నేను ఎక్కడ అప్రూవర్గా మారుతానోనని వాళ్ళు భయపడ్డారు అన్నట్టుగా అతను చెప్పాడు. ఆ తర్వాత ఇందాక వారు చెప్పినట్టుగా ఈ హత్య అనే సినిమా ఏదైతే తీశారో ఈ హత్య సినిమాలో 4గురినే చూపించారు, టోటల్ 8 ఆ 4 పేర్లు నాకు సెక్యూరిటీ ఇస్తే నేను మాట్లాడతానన్నాడు. మిగతా 4 గురించి నేను చెప్తాను. ఈ 4లో ఒకళ్ళు దస్తగిరి, ఒకళ్ళు ఈ సునీల్ యాదవ్, ఇంకొకళ్ళు కృష్ణయ్య, అతని పేరు కృష్ణయ్య, 3వ అతని పేరు, 4వ అతను గంగిరెడ్డి చచ్చిపోయాడు. ఇంకా కృష్ణయ్య ఇంకా అప్రూవర్గా మారలేదు, కాకపోతే సునీల్ యాదవ్ మారుతానన్నాడు. సో ఇంకొక విషయం ఏమైందంటే ఈ హత్యలో
ఈ సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మగారిని ఆ సినిమాలో వివేకానంద రెడ్డితో ఆవిడకి సంబంధం ఉందని చూపించారు. సో మా అమ్మగారిని చాలా నీచంగా చూపించారు, ఇది చాలా తప్పు అని అతను ఇప్పుడు అంటే ఇవన్నీ బేస్ చేసుకుని అతను అప్రూవర్గా మారాలనుకున్నాడు. ఇదొక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క మీరు చెప్పినట్టుగా సునీత గారు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా ఉద్విగ్నతకి గురయ్యారు ఆవిడ. ఇప్పుడు అసలు తప్పు చేసిన వాడు బాగానే ఉన్నాడు, మీరు చెప్పినట్టుగా సాక్షులందరూ ఒక్కొక్కళ్ళుగా మాయమైపోయారు. నిందితుల్లో ఒకళ్ళు అప్రూవర్గా మారారు, ఇంకొకళ్ళు మారుతామంటున్నారు, ఒక ఆయన చచ్చిపోయాడు, ఇంకో ఆయన గమ్మునున్నాడు. సో ఈ సిట్యువేషన్లో అసలు ఇబ్బందులు పడుతున్నది, అసలు బాధపడుతున్నది, అసలు అంటే శిక్ష మాకు పడింది అని సునీత గారు వ్యక్తపరచడం జరిగింది, నాకు నా భర్తకి. అందుకని ఇవాళ ఆవిడ సిబిఐ మీద ఒక కేసు వేశారు. అంటే దీన్ని మూమెంట్ కావాలి, సిబిఐ వెంటనే త్వరితగతిన ఈ కేసును ఛేదించాలి. ఇప్పటికే 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయిన సందర్భంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, తండ్రి గురించి బాధపడ్డారు. ఆ తర్వాత ఇవాళ ఆవిడ హైకోర్టు మెట్లు ఎక్కారు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు గమనిస్తే కనుక అయితే పులివెందులు కావచ్చు, లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో అనుకుందాం, గుంటూరు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మనకు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం అనుకుంటా చెప్పారు, పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి, ఇంకా చాలామంది కోవర్లు ఉన్నారు అని. సో ఈ ప్రక్షాళన అనేది ఇప్పుడు మీకు పులివెందుల నుంచి స్టార్ట్ అవ్వాలా, కడప నుంచి స్టార్ట్ అవ్వాలా, గుంటూరులో కూడా జరగాల, ఎక్కడెక్కడ జరగాలి. ఎందుకంటే 40% పైగా పోలీస్ వ్యవస్థలో ఇవాళ కోవర్లుగా ఉన్నారు, వైసీపీకి అనుగుణంగా ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, ఇందులో సందేహం లేదు చెప్పటానికి. అందువల్ల ఇవాళ వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇదే కనుక పోలీస్ వ్యవస్థ అంటే కరెక్ట్గా ఉంటే కదా, ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉండుంటే ఇవాళ సునీల్ యాదవ్ భయపడాల్సిన పని లేదు, దస్తగిరికి సెక్యూరిటీ పెంచాల్సిన పని అంతకంటా లేదు, ఇంకా మళ్ళీ గొడ్డలిపోట్ల అవసరం రానే రాదు. ఇంత జరుగుతోందండి ఈరోజు. అంటే కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా త్వరితగతిన వాళ్ళు దృష్టి పెట్టాలి. ఇది కేంద్రం పరిధిలోనే ఉంది, మన సునీత గారు చెప్పినట్టుగా ఎవరు ఏం కాదని అంటల్లా. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ చూపించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది నల్లేరు మీద నడకే, ఈ కేసు విదిన్ నో టైం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు జరగాల్సింది ఏంటంటే అదే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే సునీత గారికి ఆల్రెడీ అంటే ఆవిడెవరు హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా హామీ ఇచ్చారు. వీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, గతంలో లోకేష్ గారిని కలిశారు, ఎవరు సునీత గారు. కాబట్టి త్వరితగతిని ఈ కేసుని క్లోజ్ చేయమని కోరుతున్నాం. ఎవరు వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళే ఈ క్రిమినల్స్ తప్పు చేస్తున్నారు. అంటే వీళ్ళని లేపేయటానికి ప్రయత్నం చేయటం, వీళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేయటం. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డితోటి తప్పుడు కేసు పెట్టించారని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆ కేసు మీద చాలా ప్రొలాంగ్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పెషల్ టీంని వేస్తే ఆ టీం చెప్పింది ఈ బోగస్ కేసు ఇటువంటి ఏం లేదు. ఆ పిఏ కృష్ణారెడ్డి ఆయన ఏంటంటే సునీతను రామ్ సింగ్ మీద కేసేసాడు. రామ్ సింగ్ అంటే సిబిఐ ఆఫీసర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కేసేసాడు. వివేకానంద రెడ్డి పిఏ అయ్యుండి అటువంటి పని చేయొచ్చా? కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డికి పిఏ ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి కదా అని మీరు అంటున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ కేసు నుండి తప్పించుకోవడం కోసం అన్ని మార్గాల్లో కూడా ప్రయత్నిస్తోంది. అసలు ఈ క్రిమినల్ గ్యాంగ్ అంతా కూడా కృష్ణారెడ్డిని ఉపయోగించుకొని దాని మీద కేసు ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. సునీత గారికి అంటగట్టి సునీతని ఎట్లయినా సరే ఆపాలి, బ్లాక్మెయిల్ చేసి ఆపాలని, రామ్ సింగ్ని పారిపోయేలాగా చేయాలని చేస్తూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు పొరపాట్లు ఎక్కువ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి పిఏ తోటి కేసు పెట్టించారు, ఆ కేసు ఫాల్స్ అని ఇప్పుడు ప్రూవ్ అయి ఉన్నది. ఇప్పుడు నోటీస్ ఇస్తే కృష్ణారెడ్డి ఏమంటాడంటే నాకు అసలు పోలీసులు ఎవరెవరిని ఎంక్వైరీ చేశారో నాకు ఆ లిస్ట్ అంతా కావాలంటాడు. వాళ్ళు ఏమేం చెప్పారో ఆయనకు కావాలట. ఇప్పుడు వీళ్ళు దాదాపుగా 25 మందినో 26 మందినో సాక్షులను విచారించారు పోలీసులు. ఏమయ్యా కృష్ణారెడ్డి ఇట్లా కేసు పెట్టాడు, ఈ కేసు కరెక్టా అని. ఆ 25 మందో 26 మందో ఫిగర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఆ 25 మంది ఏమేం చెప్పారో నాకు రిటర్న్గా ఇవ్వండి అంటాడు పోలీసులతో. ఇస్తే వాళ్ళు కూడా లేపేద్దాం, అంటే వాళ్ళని లేపడానికి. వీళ్ళందరూ అంటే నేను అందుకనే నేను చాలా క్యాలిక్యులేటెడ్గా చెప్పింది
ఈ క్రిమినల్ గ్యాంగులు, డబ్బులున్న క్రిమినల్ గ్యాంగులు ఇవన్నీ. అండ్ మీరు చెప్తుంటే ఇంకొకటి సార్, ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య చనిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి దానిపైన సిట్ వేసింది. అండ్ స్వయంగా డీజీపీ గారు కూడా చెప్పారు ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి. సో దీంట్లో ఇది అనుమానాస్పద మృతి లేకపోతే ఎవరో ప్రయోగం చేయడం వల్లే తను చనిపోయాడు అని తేలితే దీనికి బాధ్యత సిబిఐ తీసుకుంటుందంటారా? అసలు సిబిఐ చేతిలో కదా ఇదంతా ఉంది. ఆ సిబిఐ యాక్టివ్గా లేకపోవడం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. సో సిబిఐ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఇక్కడ ఏంటంటే సిబిఐ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒక్కటే ఉంటుంది. రంగయ్య మీద విషప్రయోగం జరిగి రంగయ్య చనిపోయాడు అనేది ఇప్పటికే దాదాపుగా 50% ఎస్టాబ్లిష్ అయింది. ఆ కేసు సిబిఐ దగ్గర ఉండదు. ఇది సపరేట్ కేసు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు రంగయ్యని చంపారు. ఎట్లా చంపారు? స్లో పాయిజన్ ఇచ్చారు. అతనికి గన్మెన్ 1+1 గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్ వెళ్ళి టిఫిన్ తెచ్చి పెట్టేవాడు. మరి ఏంటి, ఎక్కడ జరిగింది పొరపాటు, ఎక్కడ జరిగింది లోపం, ఎక్కడ జరిగింది? మొత్తం ఆ గన్మెన్ ద్వారానే ప్లాంట్ చేశారా? అంటే పాయిజనింగ్ గన్మెన్ ద్వారా చేశారా? లేదు, గన్మెన్కి తెలియకుండా అక్కడ ఎవడైతే టిఫిన్ షాప్ వాడు ఉంటాడో వాడిని మేనేజ్ చేసుకొని వీళ్ళు రాగానే ఆ ప్యాకెట్ కట్టి ఇచ్చేలాగా అరేంజ్ చేశారా? ఏదో ఒకటి జరిగింది. ఈ క్రిమినల్స్ బాగా డబ్బులు, పలుకుబడి, అన్ని రకాలుగా ధనవంతులైన ఈ క్రిమినల్స్ కదా వీళ్ళు. అయితే జైలుకి వెళ్ళి బెదిరించడం, డబ్బు తీసుకోమని ఆఫర్ చేయడం, లేదు అంటే ఈ విధంగా. ఇప్పుడు జైలుకి వెళ్ళి వాళ్ళని బెదిరించడం అంటే, దస్తగిరిని బెదిరించడం అంటే మామూలు వాడు చేయగలుగుతాడా? మామూలు ఒక పొలిటికల్ లీడర్ కూడా చేయలేడు. ఆ పొలిటికల్ లీడర్కి బాగా డబ్బులు ఉంటే కొంతవరకు చేయొచ్చు. దానితోడు వాడిది క్రిమినల్ బుర్ర అయితే వాడు ఖచ్చితంగా వాడు అందరినీ లొంగ తీసుకుంటాడు, అందరినీ బెదిరిస్తాడు, లొంగ తీసుకుంటాడు. మనం ఏదో ఒక సినిమాలో చూసాం కదా, వాడు వచ్చి కోర్టులో సాక్ష్యం చేయడానికి వాడి పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. అటువంటి పనులు ఎన్ని చేశారో మనకు తెలియదు. ఇప్పుడు అన్నీ బయటికి రావట్లేదు. అవన్నీ బయటికి వచ్చే తరుణం ఇప్పుడు ఉన్నది అనేది నా గట్ ఫీలింగ్. ఎందుకు అంటే దస్తగిరిని బెదిరించిన కేసు ఇప్పుడు అంటే సిబిఐకి ఇన్వాల్వ్మెంట్, సిబిఐకి వీటితో సంబంధం లేదా అంటే సాక్షులు చనిపోయినప్పుడు చూడాల్సింది సిబిఐయే, వాళ్ళు చూడటం లేదు. కానీ ఇక్కడ సాక్షి ఒక రంగయ్య అనే సాక్షి పాయిజనింగ్ వల్ల చనిపోయాడు అని బేసిక్గా ప్రూవ్ అయిపోతే ఆ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టో ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని పెట్టో దర్యాప్తు చేయొచ్చు. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగింది, మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ చేయించటానికి కుట్ర జరిగిందని కదా సుప్రీంకోర్టు లెవెల్లో తెలిసిపోయింది. ఇది హై లెవెల్ కాన్స్పిరసీ జరిగింది, ఈ పొలిటికల్ మర్డర్ జరిగింది అని కదా. ఆ పొలిటికల్ హై కాన్స్పిరసీ పొలిటికల్ మర్డర్లో సాక్షిని ఎవడు లేపేస్తాడు? సింపుల్ లాజిక్. ఆ కుట్రదారుడు ఎవడో వాడే సాక్షిని లేపాడు. మీకు అందుకనే ఇందాక నేను వల్లభనేని వంశీకి ఇది చెప్పింది. ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశాడు, అటాక్ చేయించాడు, అందులో A71గా ఉన్నాడు. ఆ కేసును మాఫీ చేసుకోవటానికి A1గా మారాడు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసి A1గా మారాడు. అట్లాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవడైతే సుపారీ ఇచ్చి ఈ నలుగురిని మాట్లాడి పెట్టాడో, ఆ సుపారీ ఇవ్వటానికి డబ్బులు ఇంకొకటి సమకూర్చాడో, వాడెవడైతే చాలా దూరంగా ఉండి తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ కాల్ అందుకున్నాడో, వీళ్ళందరూ కుట్రదారులు. ఈ కుట్రదారులే ఈ సాక్షుల్ని చంపుతున్నారు. అందుకని ఇది సిబిఐ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సిట్టు వేయచ్చు, లేదా సిట్టు వేసి ఉంటే అది చేయొచ్చు, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ తోటి ఇన్వెస్టిగేట్ చేయించి దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకురావచ్చు. అందుకని సిబిఐ వాళ్ళు వాస్తవంగా సాక్షులు చనిపోతే సిబిఐ వచ్చి బోర్ను ఏడవాలి, అయ్యో మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన కేసులో సాక్షులందరూ చనిపోతున్నారని చెప్పి ఆ సిబిఐకి ఏదన్నా మనసుంటే వాళ్ళు వచ్చి బోర్ను ఏడవాలి,
సాక్షులు చచ్చిపోతున్నారని సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా పశ్చాత్తాపడాలి. అటువంటిది వాళ్ళు ఏం రావట్లేదు, రాకపోయినా పర్లేదు, న్యాయం ఒక చోట కాదు ఇంకో చోట జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ రంగయ్య దీనికి సంబంధించి రంగయ్య అనుమానాస్పద మృతి గురించి, దస్తగిరి మీద అటాక్ గురించి, ఈ కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి పెట్టిన దొంగ కేసు గురించి, ఇప్పుడు సునీల్ యాదవ్ మీద అటాక్ గురించి, ఈ 4-5 కేసుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్గా వీటిని పరిశీలించవచ్చు, పరిశీలిస్తున్నది. పరిశీలించి తొందరగా యుద్ధ ప్రాతిపదికన దీని మీద ఒక్కొక్క కేసుని కంక్లూడ్ చేస్తే తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ కాల్ అందుకున్నవాడు కూడా బయటకు వస్తాడు. రైట్ మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే దస్తగిరి మొన్న మధ్య కూడా వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ పెంచండి అని అన్నాడు. ఆయనకు సెక్యూరిటీ పెంచడం కూడా జరిగింది. వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చి నన్ను కూడా బెదిరిస్తున్నారని చెప్తుంది. కానీ ఎక్కడా కూడా సిబిఐలో చలనం లేదు. రేపో మాపు మరో హత్య జరిగినా కానీ అసలు సిబిఐకి బాధ్యత ఉన్నట్టే ప్రవర్తించట్లేదు. అండ్ ఇంకోటి చూసుకుంటే మరి ఎంతసేపు ఉన్నా కూడా సర్కిల్ అవుట్ ఆఫ్ ద సర్కిలే ఇదంతా తిరుగుతుంది. కానీ ఈ 5 yearsలో కూడా మెయిన్ సెంటర్ పాయింట్లో ఉన్న వ్యక్తిని మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. సో మరి ఎప్పుడు ఇక మీదట అంటే ఈ హైకోర్టులో కేసు పడింది కాబట్టి ఇక మీదటైనా సిబిఐలో చలనం వస్తుందంటారా? ఆ సెంటర్ పాయింట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుందంటారా? ఇది సునీతకు న్యాయం జరుగుతుందంటారా? ఎప్పుడు జరగవచ్చు అంటారు? అంటే రింగ్ మాస్టర్ని పట్టుకోవాలంటారు మీరు. రింగ్ మాస్టర్ని పట్టుకోవాలంటే సిబిఐలో ఉండే పాత ఆఫీసర్లు మార్చేసి ముందు కొత్త వాళ్ళని పెట్టాలి. తర్వాత ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటి మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని వెయ్యాలి. తర్వాత మన షబానా, అదే దస్తగిరి భార్య షబానా, ఆవిడ ముందే చెప్పింది పాపం, ఇట్లా నేను మా నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను, అక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళింది ఆవిడ, వాళ్ళ ఊరు ఎవరినో పరామర్శించడానికి వెళ్తే పర్వీన్, 2 లేడీస్ వచ్చి బెదిరించి మీ ఆయన ముక్కలు చేసేస్తాం ఏడాదిలోపు దస్తగిరిని అని చెప్పి వాళ్ళు బెదిరించి, ఆ తర్వాత బెదిరించడానికి కూడా వీడియో కాల్ చేసి ఎవరికో చూపించి, అంటే ఇది మీకు క్లియర్ కట్గా ఏమర్థమవుతుంది? ఇది వైసీపీకి సంబంధించిన కుట్ర. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని ఎవరైతే గుండెల మీద కూర్చుని కొట్టి వీడియో కాల్ చూపించారో మరి అదే సేమ్ వ్యక్తికి చూపించారా లేకపోతే అవినాష్ రెడ్డికి చూపించారా? అంటే ఇది అవినాష్ రెడ్డి సెంట్రిక్ కాబట్టి అవినాష్ రెడ్డికి చూపించారా అనేది ఒక సందేహం కాదు, నిజం కావచ్చు కూడా. కాబట్టి ఇంత జరిగినా కూడా మీరు అన్నట్టు సిబిఐలో కదలిక లేదు. ఎందుకు లేదు అంటే ఇది మొత్తం రింగ్ మాస్టరు. ఈ రింగ్ మాస్టర్ని ఫస్ట్ మీరు అరెస్ట్ చేయగలిగితే సిబిఐ వెళ్ళి గతంలో తల్లిని అడ్డు పెట్టుకుని ఆయన ఆపాడు కదా. సో ఇవాళ అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని కనుక కరెక్ట్గా అరెస్ట్ చేయగలిగితే మిగతా అన్నీ సెటరేట్ అయిపోతాయి. ప్రతివాడు నోరు విప్పుతాడు, ఎవడు దొంగో పూర్తిగా బయటకు వస్తుంది. ఇందాక వారు చెప్పినట్టు తెల్లారకట 3ంటికి ఎవడు ఫోన్ చేశాడు, ఎవడికి చేశాడు, ఎవడు గుండెపోటు అనమన్నాడు, ఎవడు రోడ్డు మార్గంలో వచ్చినప్పుడు విన్న ఆ డ్రైవర్ ఎందుకు చచ్చిపోయాడు. సో ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఒక ఉన్నత స్థాయి అంటే ఒక హెలికాప్టర్లో తిరగలిగే స్థాయిలో ఉండే పెద్ద మనిషి మరి ఎందుకు రాలేకపోయారు? ఒక పిన్నెల్లిని 40 లక్షలు ఖర్చు పెట్టుకుని పరామర్శించగలిగాడు. పాపం పోసాని తప్పు చేశాడు కాబట్టి పరామర్శించలేదు. ఎందుకంటే ఫస్ట్ రోజే భయపడిపోయి, అంటే పోసాని విషయంలో ఏంటంటే ఏ రోజు ఏ జైల్లో ఉంటాడో జగన్మోహన్ రెడ్డికి అది కాదు. ఇక్కడ ఫస్ట్ రోజు ఏమైందంటే పోసానికి పాపం రాజకీయాలు అంతగా తెలియదు కాబట్టి మొదటి రోజే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్పేసరికి ఆ పోసాని పని అయిపోయింది. అందుకని ఆయన వెళ్ళలేదు. సరే, బోర్గడ్డ విషయం మనకు తెలిసి ఎందుకు వెళ్ళలేదు, నా పార్టీ కాదన్నాడు, తప్పించుకోవడానికి చూశాడు. అందుకని నేను అనేది ఏంటంటే అందుకోసం ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయండి. ఒక్క అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించండి అని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది మన కోసం కాదు, సునీత అన్న ఆవిడ పడే వేదన చూస్తుంటే 6 ఏళ్ళు ఒక మనిషి హత్య జరిగి ఒక నాయకుడు, అతనే మా సాదాసీదా మనిషి కాదు, పోనీ ఏదో రోడ్డున పోయే మనిషి కూడా కాదు, ఒక రాజశేఖర రెడ్డి తమ్ముడు, ఒక ఎంపీగా పనిచేసిన వాడు, ఒక నాయకుడు. అలాంటి మనిషి చనిపోతే, సొంత బాబయ్య చనిపోతే, అప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఆ కేసును పట్టించుకోలేకపోయాడంటే అంటే ఆయన రాజకీయాల్లోకి పనికిరాడు. ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ రాజకీయాల్లో ఉండడానికి తగిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంత బాబాయ్ హత్యని నువ్వు చేయలేనప్పుడు, బయట పెట్టలేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం చేసావు? వేస్ట్ కదా. అంటే ఇంకా నువ్వు ఫ్యూచర్లో కూడా నువ్వు అసలు ఎలక్షన్స్లో నిలబడడానికి కూడా తగవన్నమాట. ఎందుకంటే ప్రజల గొంతుకై నువ్వు నిలవాలి,
అలానే నువ్వు ప్రజల గొంతుగ్గా ఎలాగా నిలవు. ఇవాళ ప్రజల గొంతుగ్గా నిలవలేనని మోదీకి లేఖ రాశాడు కదా, ఆంధ్రప్రదేశ్ తరఫున వెళ్ళలేక పాపం ఒక లేఖ రాశాడు. ఎందుకంటే అదే స్టాలిను నీకు వచ్చాడు ఎక్కడికి, నీ 2019లో నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుంటే వచ్చాడు తమిళనాడు నుంచి. మొన్న నువ్వు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఈ కూటమి వాళ్ళే నీకు వచ్చి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు తిట్టారు. కానీ ఇవాళ నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను రిప్రజెంట్ చేయలే ఒక ప్రతిపక్ష నేత, కానీ ప్రతిపక్ష నేతగా. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ చూసుకున్నాక జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు ఏం తెలుసు, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నేతగా పనికొస్తాడా రాడా? ఇవాళ ఖచ్చితంగా పనికిరాడు అని ప్రూవ్ అయిందండి అన్ని రకాలుగా కూడా. సో సొంత బాబాయ్ హత్యను బయట పెట్టలేని వాడు ఈయన ఇంకా రాజకీయాల్లో ఉండాల్సిన పని లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టి పూర్తిగా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేస్తారో, ఏ రకంగా ఈ హత్యను బయటకు తీసుకొస్తారో, అంటే హత్య చేసిన వాళ్ళని తీసుకొస్తే అప్పుడు వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి కలుగుతుంది, సునీతకి మనశ్శాంతి దొరుకుతుంది. రైట్ సార్. ఇప్పుడు దస్తగిరి తర్వాత ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా ఫైనల్లీ బయటకు వచ్చాడు. ఆయన కూడా మరి హత్య సినిమాపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడంటే రేపు అప్రూవర్గా మారే అవకాశం ఉంటుందా? మారితేనన్నా అప్పటికైనా మారతానని చెప్పాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందంట. అప్రూవర్గా మారితే ఈయన వాంగ్మూలం ఎవరు తీసుకునే ఛాన్స్ ఉందంటే సిబిఐ దగ్గరికి వెళ్తుందా? ఆ తర్వాత అయినా మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుందంటారా? ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు సునీల్ యాదవ్ కేసే తీసుకోండి. సునీల్ యాదవ్ నన్ను ఇగో బలాన్ వాళ్ళు బెదిరించారు అని కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ హత్య సినిమాలో ఇట్లా జరిగింది, నన్ను నా తల్లిని అత్యంత నీచంగా చూపించారు కాబట్టి ఆ సినిమాను వెంటనే ఆపాలని రకరకాలుగా అటువంటి ఫిర్యాదులు ఇచ్చాడు. ఈ ఫిర్యాదులన్నీ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర పోలీసుల దగ్గర ఉన్నాయి. అందుకని రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించి యాక్షన్ తీసుకుంటారు. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, కృష్ణారెడ్డి కంప్లైంట్ చేసింది పోలీసులకి, కడప పోలీసులకి, పులివెందుల పోలీసులకి. ఈ పులివెందుల పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కోర్టే చెప్పింది ఇదేదో తప్పుడు కేసులాగా ఉందని. అటువంటి అంటే పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఇది తప్పుడు కేసు, ఇది ఇందులో ఎటువంటి నిజం లేదని. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది, దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది. అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. దస్తగిరిని బెదిరించిన కేసు ఇక్కడే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నది. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ కేసులు. సాక్షులు చనిపోయింది, రంగయ్య చనిపోయిన కేసు అనుమానాస్పద మృతి రాష్ట్ర పోలీసుల దగ్గరే ఉంది. అంటే ఇటువంటివి 4-5 కేసులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో సిబిఐ వచ్చినా రాకపోయినా, ఇప్పుడు సిబిఐ ఎందుకు రావట్లేదో అర్థం కాదు మనకెవరికి అర్థం కాదు. అది ఎందుకు రావట్లేదు, సాక్షులు చనిపోతుంటే రావాలి కదా, కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మేనేజ్ చేశాడా మనకు తెలియదు. లేదు అవినాష్ రెడ్డి అక్కడే ఉంటాడుగా ఢిల్లీలో, ఏమన్నా మేనేజ్ చేశాడా మనకు తెలియదు. వీళ్ళకి ఏదైనా రాజకీయంగా ఏదైనా సహాయం అందుతున్నదా మనకు తెలియదు. ఇవన్నీ మనకు తెలియని విషయాలు. సిబిఐ మాత్రం రావట్లేదు. ఇప్పుడు అందుకని నర్రెడ్డి సునీత ఏం చేసింది, సిబిఐ మీద కూడా కేసేసింది. ఇప్పుడు సిబిఐ దానికి రిప్లై ఇవ్వాలి. మేము చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం అని అడుగుతారు. మేము చేయట్లేదు అంటే ఎందుకు మానేసామని అడుగుతారు. మేము లేదండి, మేము పర్వాలేదండి, మేము చేస్తామండి అంటే సుప్రీంకోర్టుకి ఆన్సరబుల్. సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, తొందరగా పరిష్కరించమని. సో ఇప్పుడు అందుకని సిబిఐని కూడా సునీత కార్నర్ చేసింది. అక్కడ అది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సపరేట్ కేసులు, డిఫరెంట్ కేసులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద గనక సత్వరంగా యాక్షన్ తీసుకోగలిగితే, తీసుకుంటున్నారు, తీసుకోవటం లేదని కాదు, లేకపోతే అట్లా ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసుని ఎట్ట ప్రూవ్ చేయగలుగుతారు? అందుకని అది ఉంది. ఇప్పుడు రంగయ్య కేసు ఉంది. ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటూ పోతే, ఈ రోజున సునీల్ యాదవ్ మీద అటాక్ చేసిన వాళ్ళల్లో ఒకడు దొరికాడు కదా, ఇంకొక 5గురు దొరకలేదు, కానీ ఒకడైతే దొరికాడు కదా. ఆ దొరికిన అతనికి అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని తెలిసింది కదా. అంటే దీని మీద కూడా కాన్స్పిరసీ ఉన్నది, కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఎవరు చేశారు?
అది తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కదా. దస్తగిరి మీద అటాక్ జరిగింది, దాని వెనక ఒక కుట్ర ఉంది. ఎవరున్నారు, ఆ కుట్ర ఎవరో తేల్చాలి. కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి కేసు పెట్టించారు కృష్ణారెడ్డితోటి. ఆ కేసు ఎవరు పెట్టించారు, ఆ కుట్ర తేలాల్సి ఉంటుంది కదా. నేననేది ఏంటంటే ఈ చిన్న చిన్న కేసులన్నీ ఒక పరిష్కారానికి వస్తే కుట్రదారుడు ఎవడో తేలుతుంది. ఆ కుట్రదారుడి మోటివ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మోటివ్ ఈ కారణం వల్ల వీడు కుట్ర చేశాడు అని తేలితే, ఈ కారణం వల్లే వివేకానంద రెడ్డిని చంపించాడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ఆ కుట్రదారుడితోటి ఆగిందా స్టోరీ, తెల్లవారుజామున 3 గంటల వరకు పోయిందా అనేది కూడా చూసుకోవాలి. తెల్లవారుజామున 3 గంటలకి ఆ ఫోన్ కాలు అతను ఈ కుట్రదారుడు వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా ఇతనే కుట్రదారుడైతే ఇంకా పైన ఉన్న వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఆ రిపోర్ట్ అందుకున్న వాళ్ళు కూడా ఈ కుట్రలో భాగం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని ఈ చిన్న కేసులు పరిష్కరిస్తే ఆటోమేటిక్గా పెద్ద కేసు పరిష్కారం అవుతుంది. పెద్ద కేసులో సిబిఐ చేసినా చేయకపోయినా కింద కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే ఆ ప్రధాన కుట్రదారుడు, ఆ కుట్రదారుడి వెనక ఉన్న ప్రధాన వ్యక్తులు అందరూ బుక్ అవుతారు. ఇది అందుకని రాష్ట్ర పోలీసులు ఇప్పుడు సత్వర చర్యలు తీసుకోవాలి.